హఠాత్తుగా ఏ ఓడలో నుంచో ప్రయాణం మధ్యలో దూకుతామంటే ధైర్యం కాదు, అది మూర్ఖత్వం. అది ధైర్యం అంటే ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించే తెలివితేటలైతే ధైర్యం అంటారు. అనగా మనం ఏదో అడవిలో తిరుగుతున్నాం, హఠాత్తుగా సింహం మీద పడింది, అప్పుడు ఆ సింహాన్ని ఎదుర్కొని ఎలాగైనా బతకాలి, మనం బతికి 10 మందిని బతికించాలి అనే ఊహ చేస్తే దానిని ధైర్యం అంటారు. అంతేగాని ఉట్టినే పిచ్చినే అనవసరమైనటువంటి పనులు చేసి అది సాహసం అనుకుని చస్తే దాన్ని ధైర్యం అనరు. వాడెవడో యూట్యూబ్ పెట్టాట, బైక్ మీద ఎక్కి వెళ్ళి డామ్మని వెళ్ళి కింద పడి కాలు తీసి విరగొట్టుకున్నట్ట. ఇవాళ కోర్టులో కేసు పెట్టింది, నువ్వు అసలు యూట్యూబ్ మూసేయండి. మరి ఇది సాహసం, అది సాహసం కాదు, ప్రజలు తప్పుదో పట్టిస్తున్నావు. రోడ్డు మీద 150 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి చావమని చెబితే అది ధైర్యం ఎలా అవుతుంది? అది ఇతరులను చంపడం, నిన్ను నువ్వు చంపుకోవడం. ఇటువంటి వాడికి భూమి మీద తిరిగే అధికారం లేదంది న్యాయస్థానం. ఇది ధర్మం కూడా. కాబట్టి ఎవడైనా పాపాత్ముడు నీ కుటుంబం మీద పడినప్పుడు, నీ జాతి మీద పడినప్పుడు, నీ దేశం మీద పడినప్పుడు వాళ్ళని చీల్చి చెండాడి నిన్ను నువ్వు రక్షించుకుంటూ అందరినీ రక్షిస్తే అది ధైర్యం. అనవసరంగా మూర్ఖత్వంతో ప్రాణాపాయ స్థితి తెచ్చుకుంటే దానికి ధైర్యం అని పేరు కాదు, అదే నపుంసకత్వం అంటే. అలాంటిది పొందవద్దు అని కృష్ణుడు మనకి సందేశం ఇచ్చాడు.